నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి యొక్క చక్కటి అవకాశం మీతో పాటు కలిసి ప్రభువును ఆరాధించుటకు, ప్రభు యొక్క మాటలను పంచుకున్నట్టుకు, ప్రభువు చూపిన కృపను బట్టి మరొక పర్యాయం ప్రభువును స్తుతిస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మావయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కూడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పక్షాన నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. మీరందరూ ధన్యులని నమ్ముచూ ఉన్నాను. తలలు వంచండి. చిన్న ప్రార్థన. గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. వాక్యం అయ్యినటువంటి మా యేసయ్య, అయ్యా వాక్యము మీది, మాట్లాడువారు మీరు. అయ్యా కూడు వచ్చిన నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. నా నోటిని ప్రభా మీ బోరగా చేసుకుని మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరమును ప్రభా వినిపింపచేయండి. మీ ఆత్మతో నింపి అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. మీ రాక కొరకు సిద్ధపడాలి అని అంటే ఎటువంటి భక్తి జీవితాలు ప్రభా నాకును మాకును అవసరమో తండ్రి. నేర్చుకునడానికి కావాల్సిన మాటలు ప్రభా మీరు వినిపింపచేసి మీ రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఎత్తబడేటి సంఘముగా తండ్రి సంఘాన్ని ఉంచుమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడుచు అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి యొక్క సందర్భంలో మొట్టమొదటి ప్రసంగంలో ప్రకటన గ్రంథం యొక్క బేసిక్ అంటే మొట్టమొదటి ఆ ప్రకటన అంటే ఏంటి, ప్రత్యక్షత అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే 7 సంఘాలను కూర్చుంటున్న విషయాలు మనం తెలుసుకున్నాం. తర్వాత 7 సంఘాల తర్వాత 7 ముద్రలు కూర్చుంటున్న విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇంచుమించుగా 6 ముద్రల గురించి తెలుసుకున్నాము. 5వ ముద్ర జరిగినప్పుడు ఎటువంటి శ్రమలు వస్తాయి, 6వ ముద్రలో ఎటువంటి శ్రమలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. 7వ ముద్ర విప్పితేనే కానీ రాకడనేది రాదనే సంగతి కూడా మనకి అర్థమవుతూ ఉంది. అయితే 8వ అధ్యాయము మొట్టమొదటి వచనము మనము చూస్తే ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. జాగ్రత్తగా గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా. ఇక్కడ 7వ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరుగుతుందయ్యా, ఏం జరుగుతుందని అంటే అరగంట సేపు ఎలా ఉందండి? నిశ్శబ్దముగా ఉంది. అంటే మనం ఒకసారి గమనించాలి. ఏదైనా ప్రమాదం జరిగే ముందు ఎలా ఉంటుందండి? తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందండి? ప్రశాంతంగా ఉంటుంది కదా. ఆకాశం అంతా నల్లగా మబ్బుతో నిండిపోయి అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఏమొస్తుందండి? భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు 7వ ముద్ర ఇలాగ విప్పుదామని అనుకుంటున్నారు. అంతే, విప్పుదాము అని అనుకున్నప్పటికీ ఒక అరగంట సేపు సైలెంట్గా ఉంది పరలోకం. అర్థమైందండి విషయం? జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు అరగంట సేపు ఇలా సైలెంట్గా ఉన్నప్పుడు ఏమండి, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూసి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. మీకు ముద్ర అంటే చెప్పాను. ముద్ర అంటే ఏంటి విషయం? ముద్ర అంటే ఏం చెప్పాను? ఇప్పుడు ముద్ర వేయించుకుని లక్క వేయించుకుని సీలు తీయించుకుని ఆ సీలు తీసే అర్హత కేవలం ఆ ఇన్విజిలేటర్కి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ ముద్ర అనే పరిస్థితులు ఎలా జరిగినాయి అంటే పాతకాలంలో ఆస్తి మన పేరు మీద రాసినప్పుడు ఈ ముద్ర వేసి ఆస్తి పత్రాలను ముద్ర వేసి ఉంచేవారు. ఇప్పుడు ఈ ఆస్తికి ఈ ముద్రలు ఇప్పడానికి అర్హుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన 6 ముద్రలు ఇప్పారు. 6 ముద్రలు ఇప్పినప్పుడు కూడా 5వ ముద్రలో కొన్ని శ్రమలు, 6వ ముద్రలో కొన్ని శ్రమలు మనం చూసాము. 7వ ముద్ర విప్పడానికి మరి ఇప్పేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అంతటి నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూసి తిని వారికి ఏమి ఇవ్వండి అండి? 7 బూరలు ఇవ్వండి. మీరు తీర్థాల్లో అప్పుడప్పుడు బూరలు కొనుక్కోరా? ఇప్పుడు మీరు గమనించాలి. సాటింపు వేసి కూడా ఏం చేస్తాడు? ముందు కేకేస్తారు కదండి. ముందు పిలిచి ముందు డప్పు కొట్టి ఆ తర్వాత చెప్తారు మీకు. అవునా?
ఇప్పుడు భూకంపం వచ్చే ముందు, ప్రమాదం వచ్చే ముందు, ప్రభు వచ్చే ముందు ఏమండి ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత ఈ 7 దూతలకి ఏమేమని అంటే 7 బోర్లు ఇవ్వండి. ఈ ఒక్కొక్క బోర ఊది అప్పుడు చెప్తారన్నమాట. మనకి గమనించాలి, బోర అంటే అర్థం ఏంటండి? బోర అంటే ఇప్పుడు బోర వేసి మిమ్మల్ని పిలుస్తారు, ఈల వేసి పిలిచినట్టుగా దేవుడు మనల్ని పిలుస్తారని చెప్పి వాక్యంలో కూడా మనము చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా గమనించాలి ప్రియ. బోర ఊదడం అని అంటే పాత నిబంధన కాలంలో మీకు ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండము 19వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే, నిర్గమాకాండము 19వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే, ఉదయం అయినప్పుడు ఉరుములు మెరుపులు కలుగగా ఏం చేశారండి ప్రజలందరూ? బోర ఊదినప్పుడు ఏం చేశారండి? ఇలా వణికిపోయారు. అంటే బోర అంటే అర్థం ఏంటంటే, బోర ఊదడం అంటే అర్థం ఏంటంటే ఇది ఒక వార్నింగ్ సైన్. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బోర్లు ఊదబడి, కొన్ని బోర్లు ఇంకా ఊదలేదు. చాలామంది స్టేటస్లు గట్ట పెడుతుంటారు, మీరు పెడుతుంటారు, మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. అలా కిందకు చదువుకుంటూ వస్తే ఇప్పుడు ఆ బోర ఊదబడింది లేదో మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు బోర ఊదడం అంటే ఏమని చెప్పాను మీకు? వార్నింగ్. ఏంటంటే విపత్తు వచ్చే ముందు బోర ఊదడం అనేది వార్నింగ్. అయితే గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి, ఇప్పుడు 7 బోర్లు పట్టుకుని 7 దూతలు వేరు. ఎందుకంటే అక్కడ చాలా దూతలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా చాలామంది ఉంటారు, కానీ అక్కడ పని చేయడానికి చాలామంది ఉన్నారు, ఇక్కడ పని చేయడానికి తక్కువ మంది ఉంటారు. అర్థమైంది మీకు? అక్కడ దేవదూతలన్నీ దేవునికి పరిచారం చేస్తూనే ఉంటాయి. మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడును. ధూపద్రవ్యములు అంటే ఏంటండి? ప్రార్థనలు అని అర్థం. అర్థమైంది మీకు? ఇక్కడ మనం గమనిస్తే ధూపార్తి అని అంటే ఆరాధన లాంటిది. సువర్ణము అని ఇక్కడ కనపడుతుందా మీకు? సువర్ణం అంటే ఏంటి? బంగారం. సువర్ణం అంటే ఏంటండి? ఇక్కడ చూస్తేనండి నాకు ఈ మాట చదివినప్పుడు భలేగా ఆనందం వేసిందండి. సువర్ణ ధూపార్తి ఏంటండి? సువర్ణ బలిపీఠం ఏంటండి? ఏమున్నాయండి ఇక్కడ? సువర్ణ ధూపార్తి, సువర్ణ బలిపీఠం. ఆ బంగారు రాజ్యంలో ఏముంటుంది? అంతా బంగారమే ఉంటుంది. కానీ మనం మాత్రం ఏం చేస్తాం? బంగారం అంటే పడి చచ్చిపోతాం. ఇక్కడ బంగారం పోగేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎక్కడ బంగారం పోగేయాలి? ఇక్కడ బంగారం చెమటోడ్చి తిండికి తినకుండా, ఏమండి కూర వండుకోకుండా జాగ్రత్తగా సంపాదిస్తే మహా అయితే 1 కేజీ బంగారం సంపాదించేస్తారేమో అనుకుందాం అంతే. సంపాదించలేరులేండి. ఎంత? 1 కేజీ బంగారం టైల్స్ లాగా చేసుకుంటే ఎన్ని టైల్స్ వస్తాయి? 2x2 టైల్ ఒకటి వస్తుంది. అక్కడ మాత్రం మనం నడిచిన చోటల్లా కింద బంగారం ఉంటుందంట. అర్థమైంది మీకు? అంటే ఎంత కష్టపడి ఇక్కడ ఒక టైలు మొక్క వేసుకున్నంత బంగారం సంపాదిస్తావా? ఎక్కడికి వెళ్తే అక్కడ బంగారం మీద పడుకోవడం, బంగారం మీద నడవడం, బంగారాన్ని తొక్కడం. ఇక్కడేమో కష్టపడి నెత్తి మీద పెట్టుకుంటాం. అదే అక్కడ బంగారం కోసం కష్టపడితే కాళ్ళు కిందకు వచ్చేస్తుందంట బంగారం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రభు పక్షాన ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆ 7 బోర్ల కంటే ముందు ఇంకో బోర ఏంటంటే, మనం ప్రభువు కోసమే బ్రతకాలి, అక్కడ బంగారం కోసమే బ్రతకాలి. హల్లెలూయా. చాలా అవసరం ఈ కడవరి కాలంలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతూ ఉన్నాను. మనము 24 గంటల్లో 8 గంటలు కష్టపడితే, 8 గంటలు పడుకుంటే మహా అయితే ఎంతసేపు అన్నం తింటామయ్యానంటే అరగంట తింటాం. పోను 3 పూటలు 3 అరగంటలు, గంటన్నర తింటాం. ఏమండి అరగంట సేపు తిని సుఖంగా ఉండడం కోసం మనిషి పడేటువంటి అగచాట్లు, ఏమండి మనిషి పడేటువంటి శ్రమలు, మనిషి పడేటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. అవునా కదా? ఈ యొక్క ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రమాదాలు కూడా జరిగిపోతాయి. అవునా?
ఏమంటే అరగంట సేపు అలా తిని అలా ఉండడం కోసం, జస్ట్ అమ్మయ్య తిన్నప్పుడైనా సుఖం, పడుకున్నప్పుడు అంతే కదా. ఈ రెండింటికప్పుడే సుఖం వస్తుంది కదా. ఈ రెండిట్ల కోసం ఎంతసేపు కష్టపడతాయంటే 100 సంవత్సరాల జీవితం కోసం జీవితాంతం కష్టపడుతూనే అప్పుడప్పుడు అక్కలు అమ్మలు ఏమంటారు ఏంటంటే చేసి అరిగిపోయాను అంటారు. వాళ్ళు ఏమైపోయారండి? ఈ లోకం కోసమే అరిగిపోతే ఆ లోకం కోసం ఏం అవ్వాలంటారు? అర్థమవుతుంది మీకు విషయం? ఏమండి, కొంత సమయం ఇక్కడ బ్రతకడం కోసమే ఇన్ని తిప్పలు పడిపోతున్నాం కదా. అక్కడ యుగాలు ప్రభువుతో బంగారాన్ని కాలు కింద వేసుకుని ఉండాలంటే ఎంత కష్టపడాలంటారు? గమనించాలి. ఇక్కడ 1 గంట సేపు కూర్చుంటే కాలు ముందుకు సాపి, వెనక్కి సాపి, పక్కకి సాపి, ఇంకెప్పుడు ముగిస్తాడు పాస్టర్ గారు? తినకుండా వచ్చాం ఏంటి? వచ్చింది ఎప్పుడు? ప్రార్థన 8 గంటలకి. ఇవన్నీ వదిలేశారు. ఇంకా మనం ఎప్పుడు వచ్చామనే విషయాన్ని మర్చిపోయారు. ఎప్పుడు వదులుతాడా అని చూస్తారు. అంటే నేను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క మనసుని అర్థం చేసుకోవాలి. ప్రభు కోసం బ్రతకాలండి. ఈ కడవరి కాలంలో నిజంగా చెబుతూ ఉన్నాను, ప్రభువు కోసం బ్రతికేటువంటి వారు చాలా తక్కువైపోయారు. ప్రభువు కోసమే బ్రతకాల. నువ్వెందుకు బతుకుతున్నావు అంటే చాలామంది ఏమంటారంటే, పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళ కోసం బ్రతకాలి. ఎందుకంటే పిల్లల్ని ఏం చేసేస్తాం? భార్య, పిల్లలు, కుటుంబం. ఎవరి కోసం బతుకుతున్నారంటే 2 పిల్లలు, భార్య, అమ్మ, నాన్న, వెనకాల 3 మంది, పరిస్థితులు. ఎవరి కోసం? వీళ్ళ కోసం ఎంతసేపు బతుకుతావు? వీళ్ళ కోసం బ్రతకొద్దని నేను చెప్పను, కానీ ప్రభు కోసం బ్రతికితే ప్రభు వీళ్ళ గొడవ చూసుకుంటాడు. అర్థమైంది విషయం మీకు? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ బంగారు రాజ్యం కోసం ఏం చేయాలండి? కష్టపడాలి. నిజంగా మనం ఇంత కష్టపడితే 1 కేజీ బంగారం కొనలేం, కానీ అక్కడ చాలా కేజీలు బంగారం ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సువర్ణ ధూపార్తి, సువర్ణ బలిపీఠం. అసలు ఆలోచన చేస్తుంటే ఉంటుందండి. ఒకసారి ఆలోచించుకోండి. ఇదంతా బంగారమే. ఇదంతా కనీసం ఈ సిమెంట్తో వీటితో కడటానికే మనకి తలపైన తోక్కొచ్చేసింది. ఏంటి ఇదంతా బంగారం వేసి కట్టాలంటే మన వల్ల అవుతుందంటారా? ఈ భూలోకంలో ఎవరి వల్ల అవ్వదు, కానీ అటువంటి బంగారం కాళ్ళు కింద వేసేటువంటి భాగ్యాన్ని ప్రభువు మాత్రమే మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. అతనికి బహు ద్రవ్యములు ఇవ్వబడును. ఇక్కడ చాలా అర్థవంతమైన విషయం ఒకటి కనబడుతుంది మీకు. జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు ఆ ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని కలిపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును. జాగ్రత్తగా వినండి. అక్కడ కొన్ని ధూపద్రవ్యములు ఉన్నాయి, కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. కొన్ని ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు కూడా వాటితో పాటు కలపడానికి ఇచ్చారు. ఈ అన్ని ప్రార్థనలు కలిసిన తర్వాత ఆ ప్రార్థనలు, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. ఈ ప్రార్థన అంతా ఏమైందనండి? దేవుని సన్నిధిని చేరింది. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఈ ధూపార్తిని తీసుకుని వినాలి. ఈ ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దానిని కలిపి అప్పుడు భూమి మీద ఎలా పడేసిందంట. వినాలి, జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిశుద్ధుల ప్రార్థనలో, మనం చేసేటువంటి ప్రార్థనలో ఈ ప్రార్థన ఏంటో కూడా చూపిస్తాను మీకు. జాగ్రత్తగా వినండి. అంటే ఈ భూమి మీదకి శ్రమలు వస్తాయి చూశారు? ఈ భూమి మీదకి మహాశ్రమలు వస్తాయి చూశారు? ఈ భూమి మీదకి మహాశ్రమలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రస్తుత కాలంలో సువార్తకి వెళ్తే ఇబ్బంది పెడుతున్నారా? భయంకరమైన ఇబ్బంది పెడుతున్నారా? మరి ఇబ్బంది పెట్టినప్పుడు నేను పైకి అనకపోయినా, పైకి ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి జాగ్రత్తగా నోరు మూసుకుని వెనక్కి వచ్చేసిన, ప్రభువా నాకేటి శ్రమలు, నాకేటి కష్టం, నేను నీ కోసమే జీవిస్తున్నాను, వీళ్ళేమో నన్ను పట్టుకుని తినేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటారు కదా. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు చూపించడానికి 7వ అధ్యాయము 14వ వచనము. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని. ఎవరండి?
వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములోను తమ తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. వీళ్ళు ఎవరండి అని ఆలోచన చేస్తే మనకి 6వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒకసారి చూస్తే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఇది ప్రార్థనే కదా. ఈ ప్రార్థన ఏమైంది? ప్రభు దూత చేతిలోకి వెళ్ళింది. ఈ దూత ఏం చేసింది? ఈ ప్రార్థనకి నిప్పులు కలిపింది. ఈ రెండు కలిపి భూమి మీద వేశారు. అప్పుడు శ్రమలు వచ్చినాయి. అంటే విషయం ఏంటంటే, ఇక్కడే మీకు ఒక విషయం కనపడుతుంది. 7వ అధ్యాయము 17వ వచనము, ఏలయనగా సింహాసనము మధ్యనందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటి? నిరీక్షణ. ఇప్పుడు నేను ప్రభువు కోసం నిలబడినప్పుడు, నేను ప్రభువు కోసం బ్రతకడానికి సిద్ధపడినప్పుడు, నాకు వచ్చినటువంటి శ్రమల నిమిత్తము నేను చేసిన ప్రార్థనకు ప్రతిఫలమే మహాశ్రమలో. అర్థమైంది మీకు విషయం? మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభువు వినేటువంటి దేవుడు. నేను చెబుతూ ఉన్నాను కదా, మీరు చేసే ఏ ప్రార్థన కూడా నిష్ప్రయోజనం అవ్వదు. అర్థమవుతుంది విషయం? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడుగునో ఆయన మనకు ఇచ్చేటువంటి దేవుడు. ఇప్పుడు మనం ఆయన చిత్తానుసారముగా నడుస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి శ్రమల నిమిత్తము ఆయన ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పగ పెట్టుకునేవాడును నేనే, పగ తీర్చుకునేవాడును నేనే. పగ పెట్టుకున్నట్టు పగ తీర్చుకున్నట్టు ఎవరి పని? నా పని అన్నది దేవుని వాక్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ప్రభువు నిమిత్తము నీవు నిలబడినప్పుడు, ప్రభువు నిమిత్తము నిలబడతామంటే రకరకాలైనటువంటి ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి. ఒక మాట చెప్పమంటారా? చాలా మాటలు చెప్పొచ్చు. ఒక మాట చెప్పమంటారా? ప్రభువు నిమిత్తము నిలబడడం అంటే ఏంటో మీకు అర్థమయ్యేలాగా. మరి అక్కలు అమ్మలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా మాట చెప్తాను. అప్పుడప్పుడు గిలికజ్జాలు ఎట్టుకుంటారు. ఇంటి పక్కలతో ఎట్టుకుంటారా? గిలికజ్జాలు ఎట్టుకున్నప్పుడు ఏమండి, మనం ఏమీ చేయకుండానే అసలు అకారణంగా మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు ఏమండి, మనం ఏం చేయాలంటే, క్రైస్తవులం కాబట్టి ఇప్పుడు మనం సువార్తకి వెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటే క్రైస్తవులం కాబట్టి ఏం చేస్తున్నాం? మనకి అర్హత ఉన్నా, ఇప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి భారత పౌరుడికి సమాన హక్కులు కలవు. అవునా కదా? ప్రతి భారత పౌరుడికి సమాన హక్కులు కలవు. కాబట్టి ప్రతి భారతీయుడికి ఒకే రకమైనటువంటి అర్హత భారతదేశంలో బ్రతకడానికి, జీవించడానికి, ప్రకటించడానికి, ప్రచురించడానికి ప్రతిదానికి ఉంది అవకాశం. ఇప్పుడు అక్కడ మాత్రం మనం సైలెంట్గా వస్తాం, ఎందుకంటే ప్రభు పని చేస్తున్నాం కాబట్టి. నేను ప్రభు పని అంటే అదొకటే ప్రభు పని అని చెప్పను, మన జీవితమే ప్రభు పని అవ్వాలా. అర్థమైందా? ఇప్పుడు మీకు విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. అకారణంగా మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మనల్ని అట్టెట్టినోడికి అట్టున్నారట్టాలి అనేటువంటి ఆలోచన మానేసి, అకారణంగా వాళ్ళు తిడుతున్నారు కాబట్టి మనము సైలెంట్గా ఉంటే, నేను చెబుతూ ఉన్నాను, ఏమవుతుంది? ఆ గొడవ పెద్దదవదు. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడు శబాష్, ఈడు సరైనటువంటి నా కుమారుడు, నా కుమార్తె, నన్ను వెంబడించేటువంటి నా ప్రియుడు అని చెప్పి ప్రభువు ఆలోచన చేసి మీ పక్షాన పగ పెట్టుకునేవాడు ఆయనే, పగ తీర్చుకునేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. అర్థమైంది మీకు విషయం? ఇలా చేస్తే ఎంత బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు అంటున్నాను, మనుషులందరూ ఒకేలాగుంటే లోకం ఎలాగ ఎందుకు ఉంటుంది? ఎప్పుడూ బాగుపడదు. అవునా? ఇప్పుడు దేవుడు ఒక మనిషినే చేశాడా, లేకపోతే ఊరికొకడినే, ఈదికొకడినే, కులానికి ఒకడినే, మతానికి ఒకడినే, ఈ రంగోల్ని అని చెప్పి రకరకాల మనుషులు చేశాడా?
ఒకే మానవుడిని ఒకే ఆడ ఒక మగ వీళ్ళిద్దరినే చేశాడు, అంతేనా? వీళ్ళిద్దరి ద్వారానే ప్రతి ఒక్కరూ మనం ఈ యొక్క భూమి నిండుకుంటూ వస్తుంది. కాబట్టి మనందరం ఎవరు? మొట్టమొదటిగా దేవుని పిల్లలు, మానవులు, అంతే. ఈ మిగతాయన్నీ ఎవరెట్టారయ్యారంటే నిరర్ధక తత్వజ్ఞానము చేత మనుషులమైనటువంటి మనము కల్పించుకున్నటువంటి అక్కర్లేనటువంటి పద్ధతులు. అర్థమైంది విషయం మీకు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ ప్రార్థనలతో ఏం కలిపారండి? నిప్పులు కలిపి దానిని భూమి మీద వేస్తే ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం. మన ప్రార్థన చేస్తే ఎలాగుంటుందో తెలుసా మీకు? మెరుపులు, ధ్వనులు, భూకంపాలు అన్నీ వచ్చేస్తాయి. ఎవరు ప్రార్థన చేస్తే? పరిశుద్ధులు ప్రార్థన చేస్తే. పరిశుద్ధుల ప్రార్థన ఎలాగుంటుంది? నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చక ఉందువు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు. వాళ్ళందరికీ ఏమివ్వబడింది? తెల్లని వస్త్రం ఇవ్వబడింది. తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి? అందరికీ ఇవ్వబడతాయి. ఎవరికి ఇవ్వబడతాయి అంటే ప్రభువు కోసం బ్రతకడానికి సమర్పించుకుని ప్రభువు కోసమే బ్రతికేటువంటి వారికి ఇవ్వబడతాయి. వాళ్ళ ప్రార్థనకి ఉరుములు, మెరుపులు, ధ్వనులు వస్తాయి. మరి మనసులో అనుకోవచ్చు మనం చేసిన వచ్చేస్తాయని. మనం చేసిన వస్తాయి. ఎవరికొత్త తెలుసా? హృదయ అంతరంగంలో దేవునికి మన హృదయం ఎలాగుందో చూసి దానిని బట్టి స్వార్థము లేకుండా నిస్వార్థముగా, యథార్థముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా, ప్రభువు కోసం పౌరుషముగా నిలబడి ఈ లోకములో పడిపోకుండా, ఈ లోక ఆశల్లో పడిపోకుండా కేవలం ప్రభువు కోసమే బ్రతికి ప్రార్థించేటువంటి ప్రతి ప్రార్థనకు ఏమొస్తా తెలుసా? ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపాలు వచ్చేస్తాయి. అర్థమైంది మీకు విషయం? కాబట్టి ఈ కడవరి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు రాకడ చాలా సమీపముగా ఉంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా ఉండాలా. ఇప్పుడు మార్చి 5వ తారీఖు నుంచి ప్రార్థన చేస్తారు కదా, చెయ్యండి. ఈస్టర్ అయిపోయిన తర్వాత కూడా చెయ్యండి. చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. ఈస్టర్ అయిపోయిన తర్వాత కూడా అదే భక్తి చేయండి. అంటే నీసిమానేమని కాదు, లేకపోతే చెప్పులు వేసుకోవద్దని కాదు. ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు నీసిమానేసి చెప్పులు వేసుకోపోవడం కాదు. ఈ 40 రోజులు ఎలాగైతే సమయానికి ఆరాధనకు వస్తావు, సమయానికి 40 రోజులు చాలామంది చాలా మొక్కుబళ్ళు మొక్కుంటారు. ఈ 40 రోజుల ప్రార్థనలు ఇది అయిపోవాలి అనుకుంటారు కదా. 47వ రోజు నుంచి అవ్వక్కర్లేదు నీకు? అవ్వాలి అని అంటే ఏమండి, దేవునికి ఏం తెలుసు? హృదయం తెలుసు. ఈ 40 రోజుల ప్రార్థన ద్వారా నా హృదయము దేవునికి దగ్గర అవ్వాలా. అర్థమైంది విషయం? దేవునికి దగ్గరగా జీవించాలి. అటువంటి వారి ప్రార్థనలకు ప్రభువు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి తెలుసా? మీరు చేసే ప్రార్థనలకి భూకంపాలు వచ్చేస్తాయంట. ఎప్పుడైనా ఆలోచించారు మీరు ఈ విషయాన్ని? ఎప్పుడైనా అనిపించింది అలా? మనం ప్రార్థన చేస్తే భూకంపం మొత్తం ఉన్నారేమో. మనం ప్రార్థన చేస్తే ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలు. అయ్యో, ఈ మాట చదివినప్పుడు భలేగా ఆశ్చర్యం వేసిందండి. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, మీరు బహుగా ప్రార్థన చేసినాడు నేను వినను. ఇదేంటి విన్నాడేంటి ప్రభు? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఏమంటే రక్తముతో మాంసాన్ని తినొద్దని చెప్పాడు ప్రభువు వారు. అంటే రక్తము దానికి ప్రాణమే కదా. అంటే ప్రాణహాని చేయొద్దనే విషయాన్ని అక్కడ అర్థమవుతుంది. అంటే జీవులను కాదు. చాలామంది ఇది అసలు అది నిరర్ధక తత్వజ్ఞానం, అక్కర్లేనటువంటి వాటి వైపుకి వెళ్ళిపోయి అవసరమైన భక్తిని వదిలేసి ఏమంటే మనం ఉండకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థన ఇక్కడి నుంచి ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలండి? దేవునికి ఇష్టమైన ప్రార్థన అయి ఉండాలి మన ప్రార్థన. మరి అక్కడ బలిపీఠం పైన నిప్పులతో చేర్చబడేటువంటి ప్రార్థన అవ్వాలా. ఎక్కడ ఎలా చేర్చబడాలండి? అసలు ఎంత గొప్పగా ఉందండి, ఆలోచించండి ఒకసారి. పరలోకంలో ఉన్న బలిపీఠంలో ఉన్న నిప్పుల్లో మన ప్రార్థన చేర్చబడిపోయి అది దేవునికి దోపార్తేనంటే ఆ ప్రార్థనకి ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలు అంటే అసలు ఒక్కసారి ఆలోచించండి ఎంత బాగుందో. ఈ ఆలోచన ప్రతి క్రైస్తవుడిలో వచ్చును గాక. ఆమేన్. ఏమంటే చాలా అవసరం. మళ్ళీ బాధ ఎత్తుంటుంది ఒక్కోసారి నాకు. ప్రభువు చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి అని బాధేస్తుంది.
ప్రభువు చెప్పింది ఏంటి తెలుసా? ఆయన కోసమే బ్రతకమన్నాడు. ఎందుకనంటే ఆయన కోసమే మనం బ్రతికినప్పుడు మిగతా ఆయన చూసుకుంటాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఇంకా పోదలేదు, చేతపడ్డారు. అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. ఈ ప్రార్థనలన్నీ ఉరుములు బరువులుగా భూమి మీదకి వస్తూ ఉన్నాయి. అప్పుడు ఊదిటకు సిద్ధపడినప్పుడు మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండును అగ్నియు పుట్టి భూమిపైన వేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయిను, చెట్టలో 3వ భాగము కాలిపోయిను, పచ్చగడ్డంతయు కాలిపోయిను. ఇది అప్పుడప్పుడు మనోళ్ళు ఒక 1-2 సంవత్సరాల క్రితము చిన్న స్టేటస్ పెట్టారు. మీకు ఎవరికైనా తెలుసో లేదు తెలియదు, కానీ అంటే ఇది జరిగిపోయింది అని నేను చెప్పను, కానీ ఆల్రెడీ వార్నింగ్ అయితే వచ్చింది. అమెజాన్ అడవులు కాలిపోనియా, అందులో ఉన్న ప్రాణులన్నీ కాలిపోనియా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. రీసెంట్గా ఏమైంది? అక్కడ కూడా కాలిపోయిందా? అంటే ఏంటి? మీరు ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, మీకు బాగా అర్థమవడం కోసం చెప్తాను. 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి శ్రమ గతించును, ఇదిగో మరి 2 శ్రమలు ఉన్నాయి, ఇంకా కంగారు పడకండి. కాబట్టి ఇప్పుడు ఏమైందయ్యానంటే ఆల్రెడీ సగం కాలిపోయిందా? అక్కడ అడవులు కాలిపోయినాయి, ఆఫ్రికా అడవులు ఏ కాలిపోయినాయి అన్నారు. అప్పుడు అన్నారా? మన లాస్ ఏంజల్స్ కాలిపోయిందా? ఇది వార్నింగ్. రే జాగ్రత్త వచ్చేస్తున్నానని చెప్తాను ప్రభు. అర్థమైంది మీకు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రభువు రాక కొరకు ఎలా ఉండాలండి? నాదా సత్యస్వరూపి, అయ్యి బాబోయ్, అటువంటి ప్రార్థన మనందరికీ కావాలి. హల్లెలూయా. 2వ బోత ఇంకోటి చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకుంటే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే టైం అయిపోయింది కూడా చెప్తున్నాను. చెట్టలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డ అంతయు. అడవుల్లో ఏం కాలిపోయినాయి? పచ్చగడ్డే కాలిపోయిందా? చెట్లు కాలిపోయినాయా? ఇంకేమైనా కాలిపోయినాయా? అయ్యే కాలిపోయినాయి. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను, సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలో 3వ భాగము. మొన్న మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం నీళ్ళు రక్తంగా ఇలా వెళ్తున్నట్టు చూసారా? నిన్న మొన్న కూడా స్టేటస్లు సెదగట్టేస్తున్నారు. అవి ఎట్టినప్పుడు మన మనసుకు అనిపించాలి ఏమని తెలుసా? అయ్యి బాబు, ప్రకటన గ్రంథంలో ఉన్నాయని అయిపోతున్నాయి, కాబట్టి మనం ఏమవ్వాలా? ఇప్పుడే ఒప్పుకొని కనికరింపబడి ప్రభువు రాక కొరకు సిద్ధపడాలి. మనము పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభువుకి ఇష్టమైనటువంటి భక్తిని చేయాలి. మన భక్తి యథార్థంగా ఉండాలి. కేవలము దినదినము ప్రభువుకి దగ్గర అవ్వాలి తప్ప మన భక్తులని ఏముండకూడదండి. అస్సలు అప్పుడప్పుడు మా పాస్టర్ గారు అంటుండేవారు, ఎక్స్పీరియన్స్ పెరిగి కొలిది ఏమవుతుందండి? అది కాదు, సీనియారిటీ పెరిగే కొలిది సిన్సియారిటీ తగ్గిపోతుందంట. నిజమే. ఇప్పుడు మన సీనియారిటీ ఏమవుతుంది? సంఘంలో పెరుగుతూ ఉంది. ఇప్పుడు మన సిన్సియారిటీ ఏమవ్వాలి? పెరగాలి, ఇంకా పెరగాలి. అమ్మమ్మ ఆ అమ్మ జోలికి వెళ్ళకండ్రా బాబు, ఆ అమ్మ ప్రార్థన చేస్తే భూకంపం వచ్చేస్తుంది అన్నట్టుగా ఉండాలి మన ప్రార్థన. అమ్మమ్మ ఆ అమ్మ జోలికి వెళ్ళక. ఇప్పుడు అబ్రహాము భార్య అయినటువంటి సారా జోలికి మా అక్కని చెప్తే వెళ్తే రాజుగారు ఏమన్నాడు? ఎంత పని చేశారని ఆయన చెప్పొచ్చు కదా నాకు, ఎందుకంటే ముట్టుకుంటే నేను ఏమైపోతాను? నాశనం అయిపోతాను. అంటే ఏమంటే మన ప్రార్థన ఎలాగ ఉండాలో తెలుసా? అమ్మ బాబోయ్, ఆవిడ పరిశుద్ధురాలు, ఆవిడ పవిత్రురాలు, ఆవిడ దేవునికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, ఆవిడతో పెట్టుకుంటే భూకంపం వచ్చేస్తుంది అన్నట్టుగా ఉండాలి. మనం ఏమనుకుంటామంటే ఆవిడతో పెట్టుకుంటే ఆవిడ మాట్లాడే ఇంగ్లీష్కి ప్రపంచం మొత్తం తలకిందలు అయిపోద్ది అనుకుంటాం. ఇటువంటి సాక్ష్యం కావాలా, అటువంటి సాక్ష్యం కావాలా? కావాలని అందరికీ ఉంటుంది. అప్పుడప్పుడు పాట పాడతారు, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసయ్యా, నా చేయి పట్టుకో నా యేసయ్యా.
గతబాటు ఇదే పాట. ఈ గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూనే ఉన్నాం. అయ్యా ఆశ ఉంది, నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో, ఇదిగో ఇలా పట్టుకుంటాను, ఇలా తీస్తావు, మళ్ళీ ఇలా తీస్తావు, మళ్ళీ పట్టుకో అంటావు, ఇలా చెయ్యించినప్పటికీ మళ్ళీ ఇలా కిందకి ఎడతావు. అంతేనా? పట్టుక అంటే చెయ్యించేయాల, పట్టుకంటే చెయ్యించేయాల అంటే ఏంటి అర్థం ఏంటి అర్థం అంటే జాగ్రత్తగా గమనించాలి. మనం పట్టుకోమని చెయ్యిచ్చేమనుకోండి. ఇప్పుడు ఒక చిన్న మా పాప ఉందండి, మా పెద్ద పాపని నేను చెయ్యి ఇలా కట్టుకున్నాను అనుకో, ఇలా చెయ్యి కట్టుకుని ఇలా నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ పక్కనే ఆ అమ్మాయికి ఇష్టమైంది ఏదైనా కనిపించింది అనుకో, ఇప్పుడు నేను చెయ్యి పట్టుకుని ఉంటే వెళ్తుందా? ఎందుకంటే నేను పట్టుకున్నాను కాబట్టి. అలా కాకుండా నా చెయ్యి ఆ అమ్మాయి పట్టుకుంది అనుకో, ఏం చేస్తుంది? తప్పని లేకపోద్ది. అంతేనా? ఇప్పుడు ప్రభువు మన చేయి పట్టుకోవాలా, మనం ప్రభువు చేయి పట్టుకోవాలా? ఇప్పుడు ఆయన పట్టుకుంటానని ప్రతి వారం చెప్తున్నాడు, మనం ఎత్తున్నామా? ఇచ్చేయాలా? హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, మన ప్రార్థన ఎలా ఉండాలండి? అందువలన సముద్రంలో 3వ భాగం ఏమైంది? రక్తం అయిపోయింది. ఆల్రెడీ వార్నింగ్ వచ్చింది కాబట్టి మనం ఏమవ్వాలండి? సిద్ధపడాలి. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగమున బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నేలలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఏం రాలిపోయిందండి? ఇప్పుడు మీకు ఈ విషయాన్ని చూసినప్పుడు మీకు ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? మీకు ఏమైనా ఎక్కడైనా సింక్ అయిందా? ఇదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా ఏం రాలిపోయినాయండి? ఎక్కడ ఏం రాలిపోయినాయండి? ఎదరో కూడా అయ్యే రాలిపోతాయి. తెలుసా మీకు? ఈ 7 బూరల తర్వాత ఇంకో 7 దూతలు, ఇంకో 7 పాత్రలు కనపడతాయి మీకు. ఇంకా రాకడ రాలేదు. ఇంకా 7 దూతలు, ఇంకో 7 పాత్రలు అక్కడ మనకు కనపడతాయి. ఆ తర్వాత మండుచున్నటువంటి అగ్నిగుండం అనేటువంటి మరణం ఉందని చెప్పి విషయం మనకి కనపడుతుంది. జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడప్పుడు మన సైంటిస్టులు పెద్దోళ్ళు అప్పుడప్పుడు మాట చెప్తుంటారు, తోక సుక్క ఏమైంది? రాలిందా రాలేదా? ఇప్పుడు దాకా ఎప్పుడైనా రాలిందా రాలేదా? రాలింది. తోక సుక్క రాలింది. ఇప్పుడు ఏమైంది? 3వ దూత బోర కూడా వార్నింగ్ ఏమైంది? వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనమేమవ్వాలి? సిద్ధపడాలి. ఏమంటే ప్రకటన గ్రంథం చదువుతుంటే ప్రతి లైన్లోని అమ్మమ్మమ్మమ్మో నేను సిద్ధపడిపోవాలని పెద్దదన్నమాట. మీకు విషయం తెలీదు. నిన్న మొన్న కానీ వాట్సాప్లో స్టేటస్ వాట్సాప్లో వచ్చింది తెలుసా? సూర్యుడి మీద ఒక ఈ విస్ఫోటనం జరిగింది. దానివల్ల ఈ 10 రోజులు ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి వచ్చింది. నిన్న నుంచి ఎండాకాలంలో ఉంది. చూస్తున్నారు మీరు? అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ విశ్వంలో ప్రభువు శూన్యములో విశ్వాన్ని అలా పెట్టాడంట. అసలు ఆయన విశ్వాన్ని చేసినటువంటి రీతిని చూస్తే, ఆయన మనల్ని చేసినటువంటి విధానాన్ని చూస్తే రండి, ఆయన జ్ఞానానికి ఏమండి అసలు మితి లేదు. ఇంకా చాలా అద్భుతం. మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించలేదు తెలీదు. కొంతమంది సైన్స్ స్టూడెంట్లకి లేకపోతే నర్సులకి తెలుస్తుంది. దేవుడు మన బాడీని చేశాడు చూసారా? దేవుడు మన బాడీని అప్పుడప్పుడు షుగర్ ఎక్కువైపోయినా, షుగర్ తక్కువైపోయినా, బీపీ ఎక్కువైపోయినా, బీపీ తక్కువైపోయినా ఏమంటారండి? నీళ్ళు తాగమంటారా అనరా? మీ ఊర్లో అనరేంటి? బెల్ల వేసుకోమంటారేంటి? మీ ఊర్లో నీళ్ళు తాగమంటారా? నీళ్ళకి బాడీకి ఎంత దేవుడు అసలు దేవుడు మన శరీరాన్ని చేసినటువంటి విధానం చూడండి. నీళ్ళు తాగితే
మన శరీరం తనంతట తానే ఆ బీపీని సెటరేట్ చేసుకుంటుంది, షుగర్ని సెటరేట్ చేసుకుంటుంది. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా చల్లబడిపోయింది అనుకో, చిన్న చాక్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతారు వాళ్ళు. అవునా? బీపీ డౌన్ అయిపోయిన వాళ్ళు గడగడ ఉప్పు వేసుకుని కానీ నీళ్ళు తాగారనుకో సెటరేట్ అయిపోతారు కాసేపటికి. అవునా? అంటే ఈ బాడీని దేవుడు ఎంత అద్భుతంగా చేసాడండి. నిజంగా మీరు చిన్నప్పుడు చదువుకుంటాం కదా, నీళ్ళకి ఏమి ఉంది, రోగ నిరోధక శక్తి ఉంది అని అంటారా. అంటే బాడీలో కావాల్సినంత నీళ్లు ఖచ్చితంగా ఉన్నట్లయితే మన బాడీ చాలా స్ట్రాంగ్, ఇమ్యూనిటీ పవర్ దానికే ఉంది. నీళ్ళు తాగితే ఇమ్యూనిటీ పవర్. మనం ఏం చేస్తాం ఇమ్యూనిటీ పవర్కి? యాంటీబయాటిక్లు తెచ్చి మింగేస్తాం. దేవుడు చాలా గొప్పగా చేసాడండి మనల్ని. ఇప్పుడు శూన్యాన్ని చేశాడు కదా, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, గ్రహాలన్నింటిని చేశాడు కదా. ఈ గ్రహాలు ఏం చేస్తున్నాయి గ్రహాలు ఏం చేస్తున్నాయి? చదువుకున్న పిల్లలు చెప్పరా? గ్రహాలు ఏం చేస్తున్నాయి? తిరుగుతున్నాయా? సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. భూమి మాత్రం తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. వాటి కక్షల్లో తిరుగుతున్నాయి. వాటి కక్షల్లో తిరుగుతున్నాయా? ఈ తిరగడం కనుక ఒక నిమిషం ఆగిపోతే ఏంటి పరిస్థితి అంటారు? తిరగడం కనుక ఒక నిమిషం ఆగిపోతే విస్ఫోటనాలు వస్తాయి. ఇక్కడ విస్ఫోటనాలు అంటే ఒకదాన్ని ఒకటి గుద్దేసుకుంటాయి. అవునా? అంటే దేవుడు ఎంత అద్భుతంగా చేశారండి. ఈ సృష్టి దేవుని మాట వింటుంది. అది కనుక మాట లేదనుకో మనకలాగానే ప్రపంచం తలకిందులు అయిపోద్ది. ఆకాశము ఆలకించము, భూమి చెవి యొక్కము, నా పిల్లల్ని కానీ పెద్దవారినిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అంటే ఆకాశం ఆలకెత్తుంది, భూమి చెవి యొక్కుతుంది, ఈ చెట్లు పొట్లు అన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి తప్ప ఒక మనిషి తప్ప. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆ యొక్క నక్షత్రాలని ఆ యొక్క అవన్నీ చేసినటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు చాలా అద్భుతం, ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు తోకసుక్క రాలిందా రాలేదా? రాలింది. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండినట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండినట్లును, వాటిలో 3వ భాగము కొట్టబడెను. అయితే ఇది జరిగిందా జరగలేదని అంటే సంపూర్ణంగా జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనపడతలేదు. కానీ అప్పుడప్పుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటారు కదా, అంటారా? అప్పుడు ఏమవుతుంది? సూర్యుడు పగలే చీకటి ఉంటాడు. అవునా? అంతేనా? సూర్యగ్రహణం అంటే ఏంటండి? సూర్యగ్రహణం అంటే పగల సూర్యుడు కనిపెత్తాడా కనిపించడా? చంద్రగ్రహణం అంటే రాత్రులు చంద్రుడు కనిపెత్తాడా కనిపించడా? అంటే ఇది వార్నింగేనా? ఏమంటే బైబిల్ చాలా అద్భుతం. ఈ అద్భుతాలకి ఏ మాత్రమును కూడా మితి లేనటువంటి అద్భుతం మాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఓదబోవుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. 20 నిమిషాలతో 1 గంట అయింది. 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. సరేనా? చెప్పనా? మా మాటకి చెప్పమంటారు కానీ మనసులో మాత్రం జాగ్రత్తగా వినాలి జనాలు. అంటే కంగారుగా చెప్పకూడదని ఆల్రెడీ నిర్ణయించుకున్నాను కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను మన అయ్యో అయ్యో అని ఎప్పుడు అంటాం మనం? భయంకరమైన శ్రమ వచ్చిన తర్వాత అయ్యో ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే చేసావు కదరా నాయన అంటారు. అవునా? అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వీటిని ఎందుకనంటే, మరియు నేను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఓదబోవుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఇప్పుడు మధ్యలోకి మళ్ళీ చిన్న ఇంట్రాప్షన్ వచ్చింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. మళ్ళీ ఇక్కడ మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయం అని చెప్పాను నేను. 2 అధ్యాయాలు చదవాలా మధ్యలో? తెలుసా మధ్యలో ఎన్ని అధ్యాయాలు చదవాలండి?
2 అధ్యాయాలు చదవాలా. ఇక్కడ మనం చూస్తే గమనించాలి. మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేదనగా 7 తెగుళ్ళు చేత పట్టుకున్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము. ఇక్కడ ఏమైంది? మొదటి దూత బోర ఊదడానికి ముందు కోపమైనా స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రార్థనలకి దేవుడు పగబెట్టుకుని కోపమైనా తీర్చుకున్నాడు. ఇక్కడతో 7 తెగుళ్ళు వేసేసిన తర్వాత కోపం ఏమైంది? ఇప్పుడు ఈ ఇంటరాక్షన్లో అక్కడ 7 తెగుళ్ళు చదవాలి వెళ్ళి మనం. అర్థమైంది మీకు విషయం? ఈ 7 తెగుళ్ళు చాలా భయంకరమైనటువంటి తెగుళ్ళు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అవి చెప్పే ముందు ఒక మాట నేను చూపించి నా మాటలు నేను ముగింపులోని తీసుకుని వస్తాను. 9వ అధ్యాయము. అయితే ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలని ఒక నక్షత్రము చూచి తిని, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలములు చీకటి కమ్మెను. ఇదే విషయం ఎక్కడుంది? 4వ దూత బోర ఊదినప్పుడు కూడా ఆకాశ నక్షత్రాలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతుందనే ఉన్న విషయం ఉంది కదా. అయితే ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నటువంటి బలము వాటికి ఇయ్యబడిను. ఇప్పుడు ఈ పాత్రలో ఉన్నటువంటి తెగులు ఎక్కడ కొంచెం అక్కడ కొంచెం మీకు కనబడుతుంటుంది, జాగ్రత్తగా చదువుకోవాలి. అయితే ఒక తెగులు మీకు చూపిస్తాను చూడండి. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను. దీనికి ఏమి ఆజ్ఞ ఇవ్వబడింది అంటే, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షమునకైనాను హాని కలుగ చేయకూడదు అని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును. ఇప్పుడు ఈ తెగిలి ఎవరికి వస్తుంది? ఈ తేళ్ళు బలం ఉన్నటువంటి, అండి ఎంత బలం ఉందండి వీటికి? భూమిలో ఉండి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడును. ఇప్పుడు తేలు గరితే ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. తేలు గరితే ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ తేళ్ళు ఎవరిని కలితే తెలుసా? నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, అసలు కేవలం దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప మొక్కలకు కానీ చెట్లకు కానీ పుట్లకు కానీ ఎవరికి ఏమవుతుంది? కేవలం ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఈ తేళ్ళు కొడతాయి. అర్థమైంది మీకు విషయం? కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నువ్వేం చేయాలి తెలుసా? యేసు ప్రభువు నా సొంత రక్షకుడిని అంగీకరించి, ఏమండి, సమాజం ఎదుట ఈయన నా రక్షకుడు, ఈయనే నన్ను ఇక్కడ మరణించిన తర్వాత నా ఆత్మను జీవింప చేయగలిగిన సర్వశక్తి మంతుడని అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందడమే దేవుని యొక్క ముద్ర. అర్థమైంది మీకు విషయం? దేవుని ముద్ర అంటే ఏంటండి? ముద్ర కలిగిన మనుషులు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము, వీరును అనగా విని ఎవరు యందు విశ్వాసం ఉంచి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. అంటే ఏంటి? వాగ్దానం చేయబడిన ఆత్మ ఏంటి? పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి వారు వీరు. జాగ్రత్తగా గమనించాలి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందున్న విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు. నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి పౌరం వాలేటువంటి ఆ యొక్క అనుభవం వస్తుంది. పౌరం వాలేటువంటి అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మను, మరి పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడడం. 4వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మనం గమనిస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు ఎవరండి? ముద్రింపబడి ఉన్నవారు ఎవరండి? ఏమండి? యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిని నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత ముద్రింపబడతారు. అంటే దేవుని కొరకు బ్రతికేటువంటి వారు దేవుని ఆత్మ చేత ముద్రింపబడతారు. పరిశుద్ధాత్మ నన్ను ఆవరించింది అంటే అర్థం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ ఆవరిస్తే భాషలు మాట్లాడతారు, చప్పట శతక కొడతారు. ఏంటి? ఇది కాదు. అంటే భాషలు మాట్లాడతారు, వాళ్ళు భాషలు మాట్లాడరు అని నేను చెప్పను. అయితే
భాషలో మాట్లాడితే భాషలకు అర్థం కూడా చెప్తారు వీళ్ళు. దేవుని ఆత్మచేత ముద్రింపబడడం అంటే ఏంటంటే ఏమండి, పరిశుద్ధత ఉన్న చోట ఏముండదు, పాపం ఉండదు, సత్యం ఉన్న చోట ఉండదు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం చెప్పాడేనంటే మీరు బూతులు ఆడొద్దు అని చెప్పాడు. అంటే బూతులు ఆడకుండా తన నోటిని కాపాడుకుని ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే. బూతులు ఆడే ప్రతి ఒక్కరూ అపవిత్రాత్మను పొందుకున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి, ఏమండి ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు మాట్లాడకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు మనం ఏమైతే మాట్లాడుతూ ఉన్నామో, అనగా సినిమా పాటలు పాడడం, సినిమా సీరియల్ గురించి పక్కోలికి పోసగుచ్చినట్టు ఒక మాట కూడా పొల్లుపోకుండా, ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్పేటువంటి వారు దురాత్మను పొంది ఉన్నారు. ఇంతకన్నా క్లియర్గా చెప్పడం నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు, అంటే ఆయన రాక వరకు. ఏమండి గమనించాలి, ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు నా రక్షకుడిని అంగీకరించి ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మం పొందారో మీరందరూ ఏమయ్యారు తెలుసా, ముద్రింపబడి ఉన్నారు. ముద్రింపబడిన మీరు నేను చేయవలసిన పని ఏంటి తెలుసా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటి, ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు మనం మాట్లాడడం, అక్కర్లేనివి చూడడం, అక్కర్లేని పనులు చేయడం. ఏమండి దేవునికి అసహ్యమైన, దేవునికి ఇష్టము లేనటువంటి మాట కానీ, చూపు కానీ, తలంపు కానీ, పని కానీ మనలో ఉంది అని అంటే మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. మనకి ఈ యుగమందు క్షమాపణ లేదు, అక్కడ కూడా క్షమాపణ లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా పాస్టర్ గారిని ఏమనకూడదండి, వాళ్ళ దేవుని చేత అభిషేకింపబడిన వారు. ఇది కాదు, ముందు వాక్యం చదువు, వాక్యం చదవాలా. అబద్ధ బోధకులు, కపట బోధకులు ఏమండి అసలు ఎందుకు పనికిరానటువంటి విషయాలు బోధించేటువంటి వారు ఎక్కువైపోయారు. అవసరమైన విషయాలను బోధించేటువంటి వారు ఎక్కడ లేరు. అలా దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా, ఆయన చేత ముద్రింపబడినటువంటి మనము ఆయన కోసమే బ్రతకాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఆయన కోసం కాకుండా, నేను అప్పుడప్పుడు భలే బాధేస్తుంటుంది నాకు, ప్రభు కోసం ప్రాణాలు పెట్టేటువంటి వారు ఉన్నారో లేదో తెలియదు, కానీ పాస్టర్ గారుల కోసం ప్రాణాలు పెట్టేవారు చాలామంది ఉండిపోయారు ఇక్కడ. నేను చెప్తున్నాను, ఇప్పుడు మనము ఇప్పుడు మీరందరూ నాకు ఫ్యాన్స్ అవ్వడం కాదు మ్యాటర్, అక్కడ ప్రభువుకు ఫ్యాన్స్ అవ్వాలా. మనందరికీ హీరో అక్కడే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయన మరణించి పునరుద్ధానుడై ఏమండి తిరిగి లేచి ఆయన ఆరోహణమైనటువంటి దేవుడు. ఆయన మళ్ళీ వస్తాడు, అప్పుడు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈసారి మాత్రం తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆయన తీర్పు దినమునందున ఆయన ముందు తల ఎత్తుకునేటువంటి అనుభవం మనకు కావాలి అని అంటే ముద్రింపబడినటువంటి మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి వీలు లేదు. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, ప్రభువుకు ఇష్టలుగా బ్రతకాలి. కేవలము మన నోట, మన ఆలోచన, మన తలంపు, మన నడవడిక, మన ప్రవర్తన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మహింపరిచేదిగా ఉండాలా. ఇది మనకు కావాలా. బట్టలు ఇచ్చుకున్నప్పుడు తెల్ల బట్టలు వేసుకుని వచ్చాం, తలకు స్నానం చేసి వచ్చాం, కొత్త బట్టలు వేసుకున్నాం, ఇస్త్రీ చేసుకున్నాం. ఇది కాదు, మన జీవితాన్ని ఇస్త్రీ చేయాలా. మన జీవితాన్ని తెల్లగా మార్చాలి, మన జీవితాన్ని ప్రభువుకి ఇష్టంగా మార్చాలి. మనం ఎట్టి పరిస్థితుల్లోని మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏమాత్రము కూడా మనము దుఃఖపరచడానికి వీలు లేదు. మనం క్వశ్చన్ చెప్పమంటారా, మనము వాక్యాన్ని చదవకుండా అక్కర్లేనటువంటి వారిని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, సినిమాలు సీరియల్స్ చూస్తాం, దేవుడు మనలో ఉండి బాధపడతాడండి. వీళ్ళు ఎక్కడ దొరికారా నాకు పనికి మాలోళ్ళు, నేనేమో ప్రాణం పెట్టానా, నా కొరకు బ్రతకమని చెప్పానా. వీళ్ళు మాత్రం దేవుడు లోపల లోపల కుమిలిపోతూ ఉంటాడు. కానీ మనం ఇంకా బ్రతికున్నాము, మనం ఇంకా సజీవులుగా ఉన్నాము, మనకి ఏమీ జరగట్లేదంటే అర్థమేంటి తెలుసా, అది కేవలం ఆయన కృప. ఆయన ఒక్కసారి కనుక ఏమండి కోపగించుకున్నానుకో కనీసం బ్రతకలేము. మనం ఈ ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది. ఏమనంటే ముందు వచనాల్లో మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ మాట చూపించి బుకింగ్ చేస్తాను చూడండి. 6వ అధ్యాయం 15వ వచనంలో, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను,
బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చనే, దానికి తాళజాలినవాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ. ఆ రోజు పర్వతాలు బండలు మన మాట వినవో, ఎవరు మన మాట వినరు. ఒకవేళ విన్నాయనుకో అవి కూడా మనతో పాటు శిక్షింపబడతాయి. అర్థమైంది విషయం? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు కోసం బ్రతుకుదాం, ప్రభువు కోసమే బ్రతుకుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను. చదివినప్పుడు జాగ్రత్తగా చదవాలి. మహోన్నతుని చాటున నివసించు వాడే అంటే ఆడొక్కడే, ఇంకొక లేడు. కాబట్టి కేవలం ఆయన చాటునే, నేనే అంటే నేను ఒక్కడనే అని అర్థం. అక్కడ మహోన్నతుని చాటుని ఎవరైతే నివసిస్తారో వాళ్ళే సర్వశక్తిని నీడను విశ్రమిస్తారు. ఆయన ఉగ్రత దినమును తప్పించుకుంటారు, ఆయన రాకడలో ఎత్తబడతారు. ఆయనతో పాటు యుగ యుగములు ఆయనను స్తుతించి ఆయన ఆరాధించి, ఇందాక చెప్పానే బంగారం కాళ్ళ కిందకి వస్తుందని, ఆ బంగారం రాజ్యంలో మనము ప్రవేశించాలి అంటే ఆయన చాటును నివసిద్దాం, ఆయన రాక కొరకు సిద్ధపడదాం. అట్టి కృపాధన్యత ప్రభువు వారు కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయా, మీరు మాట్లాడారని నమ్ముచూ ఉన్నాను, సహాయం చేయండి. అయా, మీరు రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. విత్తినటువంటి ప్రతి విత్తనమును ప్రభా నూరంతగా మీరు ఫలింపచేసి మేమందరము నీ కొరకు బ్రతికేటువంటి జీవితాలను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడుచూ అడిగి వేడుకుంటున్న నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన మావయ్య గారికి మరొక పర్యాయం నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన రాక కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. అది ఏమీ అవ్వలేదు. దేవుని మహాకృపను బట్టి ఛత్తీస్గఢ్లో ఏం జరగల.